నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అంటే ఆయన బుద్ధి బలానికి పరీక్ష పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఏవ ముక్త సురసయ ప్రాంజలిర్వానరర్షభ ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇక్కడ మీరు గుర్తించవలసింది ప్రహృష్టవదన శ్రీమాన్. మంచి సంతోషంతో ఆయన జవాబు చెప్తున్నారు. బంగారం శిఖరాలు కనపడినప్పుడు కాదని వెళ్ళిపోవడం తేలిక. తనని బాధ పెట్టేటటువంటి రాక్షస స్వరూపం ఎదురుగుండా వచ్చి నిలబడి నువ్వు నోట్లోకి రా అంటే, అయ్యి బాబోయ్ ఆ బంగారం శిఖరం మీద కాసేపు కూర్చున్నా గొడవ వదిలిపోయేదేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో, ఇదేంటి ఈవిడొచ్చింది అని అప్పుడు మోదం లేకుండా ఉండడం ఎంత గొప్పదో ఇప్పుడు ఖేదం లేకుండా ఉండడం కూడా అంతే గొప్పది. మోదం ఖేదం రెండూ లేకుండా ఉండాలి కదండి, అప్పుడు దీన్ని కూడా గెలిచినట్టు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నా నోట్లోకి రా అంటే ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్, శ్రీమాన్ అంటారు మహర్షి. మంచి ప్రహృష్టమైనటువంటి వదనంతో, అంటే సంతోషము లోపల ఉన్నది పైకి వ్యక్తమైంది. ఎందుకని? పుటం పెడితే కదండి బంగారానికి వదిలి వచ్చేది. రామకార్యం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ప్రతిబంధకాల్ని కాదని విడితే కదండి సంతోషం. వీటిని గెలిస్తే కదా. ఏమీ లేకపోతే ఇంక నేను చేసేదే ఉంది, ఎవరైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా కృష్ణకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అమ్మా నేను రామకార్యం మీద పెడుతున్నానమ్మా. రామో దశరథిర్నామ, ఎక్కడ రామకథ ఎంత సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ రామకథ విస్తృతంగా చెప్పాలో అలా చెప్తారు. దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యంలో లక్ష్మణ సహితుడై సీతాసహితుడై ప్రవేశిస్తే ఆయన భార్యని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వెడుతున్నానమ్మా నేను. అథవా మైథిలీం దృష్ట్వా రామంచా కృష్ణకారిణం, సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తానన్నారు. అంటే ఆవిడంది ఏవ ముక్త హనుమత సురస కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశ వరోమమ. నాయనా ఇది నాకు చతుర్ముఖ బ్రహ్మగారిచ్చిన వరం, నా నోట్లోకి ఎడితే తప్ప నువ్వు వెళ్ళలేవంది ఆవిడ. అయితే అమ్మ నేను పట్టేంత నోరు తీరన్నారు. ఇద్దరు పందెం వేసుకున్నారు. ఈయన పెరుగుతున్నారు, ఆవిడ పెరుగుతోంది. ఆఖరికి ఆయన ఏం చేశారు? దీర్ఘజిహ్వం సురసయ సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమాత్రక. ఒక్కసారి బొటన వేలంత అయిపోయారు. చిన్ని స్వరూపం అయిపోయి నోట్లోకి కదు వెళ్ళమంది, నా నోట్లోకి కదు రమ్మంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి పైకి వచ్చేసారు. వచ్చేసి అన్నారు, అమ్మా నువ్వు నోట్లోకి రమ్మన్నావు, నోట్లోకి వచ్చాను, వచ్చి బయటకు వచ్చేసాను కాబట్టి అమ్మా నేను ఇంకెళ్ళిపోవచ్చుగా. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. అమ్మా నీకు నమస్కారం అమ్మా దాక్షాయణి. గమిష్యే యత్ర వైదేహీ సత్యంజాసీద్రస్తవ. అమ్మా నేను వెళ్ళి ఇప్పుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరిపోవచ్చా? నీకు నమస్కారం. ఆవిడంది అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయనా ఎంత బుద్ధి బలం రా తండ్రి నీది. నోట్లోకి వచ్చి రా అంటే వచ్చి పైకి వెళ్ళిపోయావు. కాబట్టి ఇదే బుద్ధి వైభవంతో సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని ఒకటి చేసిన వారు హనుమ అన్న కీర్తిని శాశ్వతముగా గడించదముగాక. వెళ్ళిరారా తండ్రి అందావిడ. అంటే ఆయన ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవతలు అన్నారు, తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధితి భూతాని ప్రశంసు తదాహరిం. ఇప్పుడు మూడవ దుష్కరమైన కర్మ చేశారు హనుమ అన్నారు. ఏమిటి మూడవ దుష్కరమైన కర్మ? ఒకటి ఇయేషా సంకల్పం, ఒకటి బంగారు పర్వతాన్ని కాదు అని వెళ్ళగలగడం. ఇప్పుడు మూడవది ఈవిడ భయపెట్టింది. ఈవిడ భయపెట్టి ఎదురుగుండా వచ్చి నిలబడింది. అంటే అమ్మ బాబోయ్ అనిపించేటటువంటి సందర్భం. కానీ ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, లోపలికి వెళ్ళి పైకొచ్చారు. ఇది బ్రహ్మగారి వరం, నా నోట్లోకి వెళ్ళి రాకుండా వెళ్ళలేమంది ఆవిడ. అంటే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటటువంటి పనికి పుణ్యముగా మార్చి పుణ్యము వలన ఫలితాన్ని నేను పొందుతానన్న సంకల్పం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకో తెలుసా అండి? పుణ్యం అవుతుందండి. ఏమవుతుంది పుణ్యం అయితే? ఒక సుఖాన్ని మీకు ఇస్తుంది. అది మారిందనుకోండి పుణ్యం ఒక సుఖం కింద వస్తుంది. ఇప్పుడు పాపం మారిందనుకోండి దుఃఖం కింద వస్తుంది. దుఃఖంతో ఉన్నవాణ్ణి ఇనప గొలుసులతో కట్టినట్టు, సుఖంతో ఉన్నవాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసులతో కట్టబడ్డవాడు ఇనప గొలుసులతో కట్టబడ్డవాడిని చూసి ఉరే నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రోయ్ అన్నాడు అనుకోండి. వాడన్నాడు దేంతో కడితే ఏమిటి, నిన్ను కట్టారుగా అన్నాడు.
ఇప్పుడు బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప, బంగారు గొలుసులతో కట్టబడ్డాడని ఓ కీర్తి అంతే. కానీ కట్టబడ్డా లేదా? మీరు చేసేటటువంటి కర్మ, మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి ఆ పుణ్యము మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు. ఎందువల్ల తెలుసా అండి? అది జన్మ పరంపరని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని అనుభవించడానికి ఒక శరీరం కావాలా? అప్పుడు మీరు పుణ్యం ఒకటే చేస్తారనేది, మీ పుణ్యం వ్యయమైపోతుంది. అప్పుడు పాపం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దు. ఇప్పుడు ఆ పుణ్యము నాకొద్దు, పాపము నాకొద్దు, రెండూ నాకొద్దు అన్నారనుకోండి, చేసేది చేసేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, నన్ను వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ అన్నారనుకోండి, ఈశ్వరుడు ఎంత సంతోషిస్తారు చూడండి. ఇప్పుడు మీకు రావలసిన జన్మలు తరిగిపోతున్నాయి. ఇంకా ఈశ్వర ప్రీతికి మీరు హేతు అవుతున్నారు. ఆ ఈశ్వర ప్రీతి కర్మలు చిత్తశుద్ధితో చెయ్యగా 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 జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆవిర్భవించిన జ్ఞానము పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది. జ్ఞానము వలన మాత్రమే మోక్షం. జ్ఞానము చిత్తశుద్ధితో కూడిన కర్మల వలన సాధ్యం. కాబట్టి కర్మ చిత్తశుద్ధితో ఎందుకు చేయాలంటే జ్ఞానం కోసం చెయ్యాలి. మీరు ఒకటి కొంచెం నేను ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అన్నం వండుతూ ఉంటారు. అన్నం వండేటప్పుడు కుక్కర్ శుభ్రంగా కడిగేసి అందులో ఏదో డబ్బా నీళ్లు పోస్తే 2 డబ్బాలు నీళ్లు పోసి దానికి మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ జాగ్రత్తగా పెట్టి దాని మీద పెట్టి బాగా తిప్పి చూసి కదలటం లేదని 2 హ్యాండిల్స్ సమానంగా వచ్చాయా లేదా చూసి దాని మీద వెయిట్ పెట్టి ఓసారి చిన్న దెబ్బ వేసి కొట్టి చూసి ఎక్కడి నుంచి నీళ్లు రావట్లేదు నమ్మకం చేసుకుని ఇప్పుడు దాన్ని తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఓ 20 నిమిషాలు పోయిన తర్వాత కంచం పెట్టేసుకుని కుక్కర్ దింపేద్దామని చూశారు. ఉడుకుతుందా అన్నం? ఉడకదు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఉడికించగలిగినది ఏది? అగ్నిహోత్రం. మీరు అగ్నిహోత్రాన్ని వెలిగించి కుక్కర్ని పెట్టి కూర్చున్నారనుకోండి, నువ్వు లోపల ఈ లెక్క పెట్టుకోకపోయినా ఒక డబ్బా సోలతో పోసినటువంటి ప్రతి బియ్యపు గింజ నీటితో కలిసి తప్తమై అన్నము మెతుకులుగా మారిపోయినది నువ్వు దింపుకు తినచ్చు, కూత వేస్తుంది కదా. అప్పుడు మీరు స్టవ్ కట్టేసి అన్నం తినేస్తారు. అగ్నిహోత్రం ఎప్పుడు ప్రతి బియ్యపు గింజని మెతుకుగా చేసిందో మీకు చెప్పాలా? మీకు చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడు ఉడకదు, వెయిట్ పెట్టలేదనుకోండి, ఆవిరంతా పైకి పోతుంది. మీరు బయట తాళం వేసుకుని ఇలాగ గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం అన్నం ఉడికిపోతుందని వెళ్ళొచ్చేస్తే ఇదంతా పైకి కొట్టేస్తుంది ఆవిరి, మెతుకులు కూడా పైకి తనేస్తాయి కదండి. ఒక్కొక్కసారి కుక్కర్ పై ప్లేటే ఊడిపోయి పైకి ఎగిరిపోవచ్చు కూడా, కింద వేడి ఎక్కువైపోతాయి. మీరు చెయ్యవలసినటువంటి కర్మ కుక్కర్ జాగ్రత్తగా మీరు అమరికతో కౌశలంతో అందంగా పెడితే ఎప్పుడు మీరు పెట్టినదే అన్నమైందో మీకు తెలియదు, అన్నం అయిపోయింది. అలా మీరు చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ వెడితే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఎప్పుడు ఆవిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు. దానికి ముహూర్తాలు ఉండవు, ఏ పంచాంగంలోనూ ఉండవు. అకస్మాత్తుగా ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. అది ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి? మిగిలినవి కుక్షింభరత్వపు విద్యలు, అంటే కడుపు నింపుతాయి. ఇదేం చేస్తుందంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా వస్తుంది అని. అందుకే పరమశివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు, మన్మధుణ్ణి కాలుస్తాడు. మళ్ళీ పుట్టడానికి కారణమైన కాముడి బాణం పడదు, మళ్ళీ చావవలసినటువంటి రీతిలో యమధర్మరాజు గారి పాశం పడదు. పుట్టుక చావు లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానం ఏదో ఆ జ్ఞానమును మీకు ఈశ్వరుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ జ్ఞానం ఇచ్చాడా ఏం కనపడుతుందో తెలుసా అండి? సత్యవస్తు దర్శనం అవుతుంది, నామరూపాలు కనపడడం మానేస్తాయి. అప్పటి వరకు పైన వస్తువులు కనపడ్డాయి, ఇప్పుడు వస్తువులు కనపడవు, ఈశ్వరుడు కనపడుతుంటాడు. అంతటా ఈశ్వరుడే, అన్ని చోట్ల ఈశ్వరుడే. ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యి బాబాయ్ దేవుట్రా ఆయన పిచ్చాడా ఏంటి అనుకుంటాం. ఆయన జ్ఞానం మనకు అర్థం కాక ఆయన పిచ్చాళ్ళే మనకు కనపడుతుంది. ఆయన దృష్టిలో మనం పిచ్చాళ్ళం. వీళ్ళు ఏంట్రా సంసారంలో ఇలా కొట్టుమిట్టులాడుతున్నారు, వీళ్ళకి ఎప్పటికి బుద్ధి వస్తుందిరా పిచ్చాళ్ళకి అని ఆయన అనుకుంటాడు. మనం ఏంట్రా పిచ్చాడు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం. ఒకరికొకరం పిచ్చాళ్ళం తప్ప ఆయన పిచ్చి నిజంగా జ్ఞానం. ఆ పిచ్చి మనకి ఎక్కితే మనం అదృష్టవంతులం, ఆ పిచ్చి రాదు. అది
శాస్త్రంలో చాలా గమ్మత్తైన విషయం అది. ఆ స్థితి వచ్చిందనుకోండి, ఇప్పుడు అభిషేకం చేస్తుంటాం మనం. అభిషేకం చేసేటప్పుడు నమ చౌరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ రుద్రం చెప్పేస్తుంటారు. అందులో అదో దరిద్రం. నోటికి వచ్చిందంటే గడగడగడగడగడగడగడగడ చెప్పేస్తుంటారు. ఓహో పదార్థం తర్వాత పదార్థం తర్వాత శుద్ధజలం కూడా పోహేస్తూ ఉంటారు. అభిషేకం అయిపోతూ ఉంటుంది. అభిషేకం చెయ్యడం కర్మ, చిత్తశుద్ధితో చేసిన కర్మ జ్ఞానంగా మారడం అంటే ఏమిటో తెలుసా అండి? నమచోరాయిచ, దొంగ ఈశ్వరుడిగా నీకు కనపడాలి. దొంగ దొంగగా కనపడకూడదు, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని నీకు కనపడాలి. అలా కనపడితే జ్ఞానం వచ్చిందని గుర్తు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. అంతేగాని మా అబ్బాయిలో కనపడుతున్నాడు, మా ఆవిడలో కనపడుతున్నాడు, మా పక్కింట్లో కనపడటం లేదనకూడదు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. కనపడితేనే జ్ఞానం. నాకు ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. భగవాన్ రమణులు ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం ఆయన ఇప్పుడు అనేవారు కాదు. నా ఆశ్రమం ఏంటి, భక్తుల ఆశ్రమం, నేను అందులో ఉన్నాననేవారు. అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి తప్ప ఆయన ముందెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఆయనకు ఉండేవి కావు. బ్రహ్మజ్ఞానే. కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో 2-3 ఉన్నారు చుట్టూ అంతేవాసులు, లోపల పడుకున్నారు. ఆయన మంచాలు కొంచాలు లేవు, కటిక నేల చాప పడుకున్నారు. పడుకుంటే దొంగలు వచ్చారు. ఆ లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు, ఎవరు మీరన్నారు. వాళ్ళు అన్నారు, మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు. వాళ్ళు అన్నారు, చిచి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమిటా తలుపు తీయడమే చెప్పి, అలా తీయకూడదు. వేసేసి దొంగలను మేము తలుపులు బదలు కొట్టుకుని లోపలికి వస్తాం. ఆయన అన్నారు, వద్దు, ఎందుకలాగా, నేనేం అరవను, మీరు ఈశ్వరుడు, రండి, మీకేమైనా కావాలా, ఇదిగో ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, బుద్ధిహీనుడా, పిచ్చాడివా ఏంటి, అరవాలి దొంగలని, అంతేగాని తీసుకోమంటా ఏంటి, తలుపు వేసుకో అన్నారు. అంటే పోనీ మీకు తృప్తా, అలాగే వేసుకుంటాను రండి అని తలుపేశారు. వాళ్ళు ఏదో బదలు కొట్టుకున్నారు, లోపలికి వచ్చారు. పారిపో అన్నారు. ఎందుకన్నారు ఆయన, పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు, మిమ్మల్ని చూస్తూ నించుంటానన్నారు. బుద్ధి ఉందా లేదా, నువ్వు పారిపో, మేము ఎత్తుకుపోతాం, అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు. మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి, అందుని పారిపోవాలి. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప అలా పారిపోవడాలు అవన్నీ నేనేం చేయనని ఆయన వెళ్ళిపోతున్నారు. అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డుకర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు. కొడితే ఇంతంత తట్లు తేరిపోయాయి ఆయన కాళ్ళ మీద. తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. శిష్యులు ఏడుస్తూ, వాళ్ళు ఏమున్నాయండి అందులో చాప అవిని, చిచి మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు. వాళ్ళు పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళలాగా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, భగవన్ అనండి, చావ కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు, నాలుక నాదే పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు. అబ్బిబ్బాయి ఎలా పీక్కుంటారు, మన పళ్ళు కదా, అందుని ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు. మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు, అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం, అలా చూస్తే నమచోరాయచ నీకు జ్ఞానంగా మారింది. నమచోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ, ఈశ్వరా నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా, నమ పీన్యాయచ నురుగు నువ్వేనయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి మీకు ఆ కన్నులలో కనపడుతుంది. మనకు ఆవు కనపడుతుంది. ఆయన ఓ ఆవుని ఇలా ఎడంచేత్తో ఇలా ఆవు ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మనందరిలో తన బిడ్డల్ని ఈశ్వరుణ్ణి చూసుకుంటూ సంతోషంగా ఇలా చూస్తూ తెల్ల గడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి, ఆయన్ని చూసేటప్పటికి అసలు ఆ ఆవుని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ వాత్సల్యమూర్తి యందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో ఒకసారి చూడండి. అటు ఎలా చూస్తున్నారు ఆయన, వీడు చెప్తున్నాడు రామాయణం అంటే ఏమిటో ఎలా చెప్తున్నాడో అని. అది
వారి యొక్క తృప్తి, వారి ఆనందం, అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం, అదేమంత తేలిక విషయం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణము వలన. మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి, దిక్కుమాలిన పుణ్యం కింద ఉంటుంది అంతే. ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎవడో పట్టుకొచ్చి ఒక గొలిసేస్తాడు. ఏం చేస్తారు? చచ్చిపోయిన తర్వాత తీసేవతలు పారేస్తారు. ఉంటుందేంటి? పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు, ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచెలు ఉండనివ్వండి, ఓ 6 గజాలు 8 గజాలు సైను కూడా తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయిరు, బిందెత్తి పోసేస్తారు పైన తల నుంచి పాదాల వరకు. పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి. వేసేసి తీసుకుపోయిన తర్వాత వల్లకాట్లో దింపి బట్ట తీసి అవతల పారేస్తారు. చాకలు పట్టుకుపోతాడు. ఏమిటి నువ్వు పట్టుకెళ్ళింది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఎవడకు కావాలా ఆ పుణ్యం? ఈశ్వరానుగ్రహం చాలు మాకు. మాకు మళ్ళీ జన్మొద్దు, మేము ఎంత తొందరగా అటువైపు అడుగులేస్తాం అన్న స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక. పొద్దునే పేపర్ ఎందుకు చదువుతావా? చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక. కాఫీ తాగితే కానీ ఏం నడవదండి మనకి అంటాడు ఒకడు. మనకంటాడు, వాడికి మన్ని కూడా కలుపుతాడు పక్కన ఉన్నందుకు. కాబట్టి అది ఎందుకు తాగుతున్నావు అంటే తాగకపోతే నడవదు కనుక. మరి ఈశ్వరుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్లకుండా ఉండలేను కనుక నీళ్ళు. అంతేగాని వెడితే పుణ్యం వస్తుందని వెళ్ళకు. అన్నిటికీ బేరమే, దిక్కుమాలిన బేరం. ఈ బేరం ఉండకూడదు. నిష్కామముగా చేయడం అనేటటువంటిది లోపల నుంచి రావాలి. అది చిత్తశుద్ధి. ఇది లోపలికెళ్ళి పైకి రావడం. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఇది ఈ అనుగ్రహమే రేపు సీతమ్మలో రాముడు కనపడతాడు, విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు, అద్వైత దర్శనం అవుతుంది, భవిష్యత్ బ్రహ్మ అవుతారు, మహానుభావుడు అవుతాడు. దీనికి కారణం ఎక్కడుందో పట్టుకుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. అందుకనది ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి ఆత్మ సౌందర్యమును ఉద్దీపింపచేసిన సుందరకాండ. కనుక ఇప్పుడు ఆయన 3వ దుష్కరమైనటువంటి కర్మ చేశారు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికానామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఆయన ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆ సముద్ర జలాల్లో పడుకున్నటువంటి సింహిక అనబడేటటువంటి ఒక రాక్షసి చూసింది. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్య హమాసిత ఇదం హిమే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఎంతో కాలంగా ఒక పెద్ద ప్రాణి దొరకాలని చూస్తున్నాను. ఒక పెద్ద ప్రాణి ఒకటి వెడుతోంది ఆకాశంలో. ఇప్పుడు నేను దీన్ని తింటాను అనుకుంది. తిర్యగూర్ధ్వమదశ్చైవ వీక్షమాణస్తతకపి దదర్శ సమహత్సత్వం ఉద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. ఆయన వెంటనే అనుకున్నారు, ఓ నేను బయలుదేరుతున్నప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు, దక్షిణ సముద్రంలో నీడపట్టి లాగగలిగినటువంటి ప్రాణి ఉంది అని చెప్పాడు. ఇదే, అందుకనే నా గమన శక్తి కుంటుపడింది, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇది నన్ను పట్టుకుంటోంది, వెళ్ళనివ్వట్లేదు అనుకున్నారు. అది ఈయన్ని తినడం కోసమని పెద్ద నోరు తెరిచింది. ఎంత పెద్ద నోరంటే వక్త్రం ప్రసారయామాస పాతాళంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. ఓ పెద్ద గర్జన చేస్తూ పాతాళం ఎలా ఉంటుందో అంత నోరు తెరిచింది. తెరిచి ఎగిరి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే సంక్షిప్య మౌరాత్మానం నిష్పపాత మహాబల. మళ్ళీ చిన్ని శరీరాన్ని పొందారు. పొంది ఒక్కసారి దాని శరీరంలోకి వెళ్ళి దాని యొక్క మర్మావయవాలన్నింటినీ కూడా తన గోళ్లతో తుంచేశారు. తుంచేసి మళ్ళీ అంతే వేగంతో పైకి వచ్చేశారు. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. అలా పైకి వచ్చేసినటువంటి హనుమని చూసి ఆ దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ సింహిక ప్రాణములను కోల్పోయి నీటి మీద దాని శరీరం తేలిపోయింది. ఇప్పుడు 4వ దుష్కరమైన కర్మని సాధించారు. ఇది సింహికా భంజనము అంటారు. ఈ సింహికా భంజనము
మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ, ఇది చిత్తశుద్ధి కొరకో పుణ్యం కోసమో అసలు చెయ్యడం అంటూ మొదలు పెట్టడం తేలిక. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టండి, మీకు